Kerala Youth Center is heartily welcoming by your Lord. My Lord, please be seated. వస్తారు, మీరు తప్పకుండా రావాలి తండ్రి గారు అని అడిగినప్పుడు తండ్రి గారు ఇప్పుడు ఆల్రెడీ ఒక పూజ చేసి వచ్చారు కొండపల్లిలో. అయినా ఇటువంటి ఒక గొప్ప ఆలయంగా భావించబట్టి మధ్యాహ్నం కూడా రెస్ట్ మన మధ్యలోకి వచ్చి మన పైన ఎంతో ప్రేమ ఉన్నది కాబట్టి ఈరోజు తండ్రి గారు మన మధ్యలోకి వచ్చారు కాబట్టి మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో తండ్రి గారికి స్వాగతం పలుకుతూ తండ్రి గారు పిల్లలను ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. యువతీ యువకులందరికీ నా శుభాశిష్యులు. నేను ప్రతిరోజు ఏదో ఒక గ్రామం వెళుతూ ఉంటాను. ఏదో ఒక విచారణలో పూజకో లేకుంటే పునస్కారానికో వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు చాలామంది కలుస్తాను, అక్కడ ప్రజలందరినీ కలుస్తూ ఉంటాను. కానీ ప్రత్యేకంగా యూత్ వారిని కలవడం సాధ్యం కాదు. ఎందుకంటే అది పండుగ కాబట్టి ఆ పండుగలో అందరూ వస్తారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు. అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి మామూలుగా వాళ్ళు అడిగేది మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి, మా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మా దీనికోసం ప్రార్థన చేయండి, దానికోసం ప్రార్థన చేయండి అనుకుంటూ వస్తూ ఉంటారు. కానీ యూత్ అనే వాళ్ళని కలుసుకోవాలన్న నాలో ఒక ప్రగాఢమైన కోరిక ఉన్నా సరే అది ఎప్పుడు తీరడం లేదు. అందుకని నేను వచ్చిన దగ్గర నుంచి యూత్ వారికి పని చేయాలంటే ఆ పని చేయడానికి కావలసిన గురువులను నియమించి ఆ గురువులకు తర్ఫీదు ఇప్పించాను. నేను మొట్టమొదట ఒక ఫాదర్ గారికి తర్ఫీదు ఇచ్చినా సరే ఆయన ఏం రాణించలేదు, ఏం చేయలేకపోయారు. బహుశా ఆయనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటాను. అనవసరంగా నేను దాని మీద ఆశలు పెట్టుకొని చాలా చదువులు చదివించాను. అదంతా వృధా అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చేద్దామా వద్దా అని ఈసారి మన తంబి ఫాదర్ గారి మీద కొంచెం నా మనసుంచి ఆయన్ని కూడా యూత్కి ప్రేరణ ఇవ్వడానికి ఆయన్ని మళ్ళా చదువులు చదివించి మళ్ళీ తీసుకొచ్చి వాడిని నియమించాను. నా ఉద్దేశం ఏమిటంటే మన మిత్రాసనంలో ఉన్న ఈ యువతీ యువకుల సంఖ్య చాలా పెద్దది. బహుశా అన్ని మిత్రాసనాల కంటే మనం దగ్గర 3,60,000 మంది ఉన్నాం ఇక్కడ కథోలికలు. ఇందులో యూత్ సంఖ్య బహుశా ఒక 15% ఉండొచ్చు. ఈ యువత అనేది వాళ్ళు వచ్చే తరం క్రైస్తవులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ముఖ్యమైన భావన నాది. అన్ని రంగాల్లో, ముఖ్యంగా మీ ఫార్మేషన్ రంగాల్లో, ఫార్మేషన్ అంటే విశ్వాస రంగంలో, విశ్వాసంలో మిమ్మల్ని ఎదగడానికి మిమ్మల్ని నడిపించడం, దాంతోపాటు మిమ్మల్ని చదివించడం, మీకు కావలసిన వనరులు కల్పించడం, అదేవిధంగా జీవితంలో మీరు స్థిరపడేలాగా మీకు కొన్ని నియమాలు నేర్పించడం, ఈ విధంగా ఒక తర్ఫీద్ అంటూ మీకు కూడా ఇవ్వాలి, ఒక శిక్షణ అనేది మీకు కూడా ఇవ్వాలనేది నాకు ఒక ప్రగాఢమైన అది కోరిక. అందుకే నేను
నేను మీలాగా యూత్ని కాదు ఇంతవరకు. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం మీలాగా ఉండేవాడిని. ఇప్పుడు నేను అలా అలా కాదు. అయినా సరే నాకు దొరకందే మీకు దొరకాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను లయోలా కాలేజీలో చదువుకున్నప్పుడు అప్పుడు కూడా మాకు ఐకఫ్ అనే విషయాలు ఉన్నాయి. అక్కడ మేము పార్టిసిపేట్ చేసుకుంటూ చాలా ఐకఫ్ మీటింగ్లు కూడా వెళ్తూ ఉండేవాడిని. నేను తమిళనాడు వెళ్ళాను, ఆ తర్వాత చెన్నైలో, ఆ తర్వాత ట్రిచినాపల్లిలో ఆ క్యాంపులకు కూడా వెళ్ళి ఇక్కడ కూడా జోజే ఫాదర్ గారు మాకు క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా మాకు ఆ యూత్ శిక్షణ శిబిరాల్లో నేను కూడా పాల్గొని చాలా విషయాలు నేర్చుకున్నాను. అదేవిధంగా అంతకంటే ఇంకా మంచి విషయాలు మీకు నేర్పాలని, ఎందుకంటే పీఠాధిపతిగా నాకు పెద్ద బాధ్యత ఉంది. అందుకని 2016లో నన్ను పీఠాధిపతి చేసినప్పుడు అప్పుడే యువసత్ అని వచ్చింది ఒకటి పుస్తకం. అది యూత్కి మీకు అది క్యాటగిజం, మీరు విశ్వాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈనాటి యువకులు వాళ్ళ విశ్వాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రశ్న సమాధానాల పరంగా కాదు, సరిగా ఈరోజు వర్తించే విధంగా అర్థం చేసుకోవాలన్నట్టు అప్పుడు మన బెనడిక్ట్ పోప్ గారు ఆయన ఆధ్వర్యంలో యూత్ క్యాటగిజం రాశారు. మొదట దానిని జర్మన్ భాషలో రాశారు, ఆ తర్వాత అన్ని భాషల్లోకి అనువాదం చేశారు. అదేవిధంగా దాన్నే మనకి తెలుగులో కూడా అనువాదం చేసినప్పుడు నన్ను అడిగారు, ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో అనువాదం చేశాము, పుస్తకాలను సిద్ధంగా ఉన్నాయి, మీరు కూడా కొనుక్కుంటారా అంటే నేను 3000 కాపీలు కొన్నాను. ఎందుకంటే ఇవన్నీ మన యువకులకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏ గ్రామం వెళ్ళినా సరే లేనిపోని చర్చలు వస్తున్నాయి, ఎవరికి ఏం చెబుతున్నారో తెలియదు. పాస్టర్లు, తర్వాత క్రొత్త చర్చీలు ఇష్టం వచ్చినట్టు బైబిల్ తీసుకొని ఒకటే వాగటం, తెలిసి తెలియక ఏదో చెప్పడం, అందరూ దాన్ని తీసుకొని కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలతో ముచ్చటపడి చాలామంది యూత్లు వాళ్ళ పక్కన చేరటం, తెలియకోకుండా కొన్ని విషయాలు నేర్చుకోవడం, తర్వాత జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. అందుకని మన కథోలిక విశ్వాసం అనే దానికి, కథోలిక స్త్రీ సభకు ఒక ఆది ఉంది. అదే ఉందంటే ఎప్పుడో పుట్టింది మన కథోలిక విశ్వాసం, మొదటి నుంచి మనమే ఉన్నాం. దానికి చాలా ఒక ట్రెడిషన్ అనేది ఉంది, పారంపర్యం ఉంది, అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈనాటి యువకుల్ని ముందుకు నడపాలి. ఎలా నడపాలి? చాలా జాగ్రత్తతో నడపాలి. వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఎదురవ్వకూడదు. కష్టాలు ఎదురైనప్పుడు ఎదుర్కొనడానికి, వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఈ సహాయం అనేది మనం ఇక్కడ మన పరంగా మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. కాబట్టి ప్రతి ఏజ్ గ్రూపులో 15 సంవత్సరంలో, లేకుంటే 20 సంవత్సరంలో, లేకుంటే వాళ్ళకి కావాల్సిన విషయాలు వాళ్ళకి అందజేయాలి. అట్లాగే ప్రతి క్లాసులో, చిన్న క్లాసుల నుంచి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తూ ఉంటే వాళ్ళు ఎదిగే కొంది వాళ్ళు కూడా జ్ఞానంలో, ప్రాయంలో క్రీస్తు ప్రభులాగా ఎదగాలి. కాబట్టి అనేది ఈ విధంగా శ్రీ సభ మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంది. మనం మీకు మేలు చేస్తే మాకు వచ్చేది ఏమీ లేదు. అంటే మాకు ఎవరో పే చేస్తున్నారు, అందువల్ల ఫాదర్లు సిస్టర్స్ చేస్తారని మాకేం లేదు. అది కానీ మీకు ఇవ్వవలసిన బాధ్యత మాకు ఉంది. ఎందుకంటే వీళ్ళు మన శ్రీ సభలో చెందిన యువకులు, వీళ్లకు మనం అండగా ఉండాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు సాగాలంటే వాళ్ళకి మనం సహాయం చేయాలనేది మా ప్రగాఢమైన విశ్వాసం, అది ప్రగాఢమైన నమ్మకం మాకు ఉంది. ఇటువంటి ఇంట్రెస్ట్తో మేము ఈ విధంగా ఈ యూత్ సదస్సుల్లో మేము ఇక్కడ ఆరంభిస్తున్నాం, ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దానికి గురువులు అలాగే చాలామంది సిస్టర్స్ సహకారం అందిస్తున్నారు. వాళ్ళు అనేక విషయాలు నేర్చుకొని మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీ గ్రామాల్లో కానీ, మీ ప్యారిషెస్లో కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేసి మీకు తగిన రీతిలో సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఒక విషయం,
మన మిత్రాసనంలో మనం కొంచెం గర్వించదగిన విషయం ఏమిటంటే, మన మిత్రాసనంలో ఆడపిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్ అని తల్లితోకిమి ప్రోగ్రాం మొదలుపెట్టాం. మీకు అర్థమై ఉంటుంది కదా, కొంతమంది ఉన్నారా అందులో. మొట్టమొదట నేను 200 మందికే అనుకున్నాను. కానీ ఎవరో ఒక మహానుభావుని స్పందన వలన, వాళ్ళ సహకారం వల్ల మేము అనుకున్నాం, ఇప్పుడు 200 ఎందుకు, 1000 మందికి సహాయం అనుకున్నాం. ఈ విధంగా మేము మన మన యువతలకు ముఖ్యంగా సహాయం చేయాలని మేము దీన్ని ఆరంభించాం. కాబట్టి సహాయం చేస్తూనే ఉన్నాం. మేము సహాయం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్. కొన్ని మధ్యన కొందరు అన్నారు, ఏంటి ఆడపిల్లలకి సహాయం చేస్తారా, మగపిల్లలకు సహాయం చేయరా, ఏంటి మగవాళ్ళకి అవసరం లేదా అన్నట్టు అన్నారు. మగపిల్లలకి ఇంకో ఎడ్యుకేషన్ సహాయం చేస్తుంది. కాబట్టి అది మేము దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. అవసరం వచ్చినప్పుడు మగపిల్లలకు కూడా ప్రారంభిస్తాం. కానీ మొదట ఆడపిల్లలతో ప్రారంభం చేద్దామని మేము ఈ విధంగా ముందుకు వెళుతున్నాం. పోటీలు లేవు, ఏమీ లేవు, అందరూ సమానమే మాకు. కానీ ఆడపిల్ల పరిస్థితి చాలా దీనంగా ఉంది. అందుకని ఆడపిల్లలను ముఖ్యంగా ముందుకు పంపించాలి. ముఖ్యంగా ఎవరైతే ఇంటి దగ్గర కొంచెం కష్టాలు ఉన్నాయో, అందరూ ఇంటి దగ్గర బాగాలేదు కదా, చాలా పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు అటువంటి పిల్లలకి మేము ఆడపిల్లలకి ఎక్కువ సహాయం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ముందు సాగాలని మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు సదస్సుకు వచ్చినందుకు మీ అందరికీ మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఒక విషయం మీరు గర్వించాలి. జీవితంలో క్రైస్తవుడుగా ఉన్నందుకు ఎవరూ సిగ్గుపడకూడదు. మీరు సిగ్గుపడుతున్నారా? క్రైస్తవులుగా ఉన్నందుకు ఎవరన్నా మీరు సిగ్గుపడుతున్నారా? మీలో ఎవరన్నా నిరుత్సాహపడుతున్నారా? చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేసి ఎవరన్నా గుడికి వస్తే వాళ్ళు ఎస్సీ వాళ్ళు అయితే వాళ్ళ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారని ఎవరో చేస్తున్నారట. దానికి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. చాలామందిలో డిస్కరేజ్మెంట్ వస్తూ ఉంది. ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు నిరుత్సాహపడుతున్నారా? నిరుత్సాహపడవద్దు. ఏం చేయాలంటే మనం దానికి విరుద్ధంగా దాని ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం సిటిజన్స్గా మన హక్కులు ఉన్నాయి. హక్కుల కోసం మనం పోరాడతాం. స్త్రీ సభ అంటే చర్చ్ అనేది మీకోసం పోరాడుతుంది. మేమందరం మీకు అండగా నిలుస్తాం. కాబట్టి దీని గురించి మేము గర్వించాలి. క్రైస్తవుడిగా ఉండేటువంటి అర్థం ఏమిటంటే, క్రైస్తవుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు. క్రైస్తవుడు అనేవాడు న్యాయంగా ప్రవర్తిస్తాడు. న్యాయానికంటే గొప్ప ఏమని చెప్పండి? న్యాయం, ధర్మం ప్రవర్తించేవాడు నీతిమంతుడిగా ఉంటాడు క్రైస్తవుడు అనేవాడు. నువ్వు నీతిమంతుడిగా ఉండదలుచుకున్నావా, లేకుంటే అవినీతికి పాల్పడాలనుకుంటున్నావా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నీతిమంతుడిగా ఉండాలంటే క్రైస్తవుడిగా ఉండు. అదేవిధంగా అందుకని మనం ధైర్యంగా ఉండాలి. నేను నీతిమంతుడినైతే నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు. ఆ నీతిమంతుడికి ప్రభువే అండగా నిలుస్తాడు. దేవుడి తను అండగా నిలుస్తాడని చెప్పాడు, ఆయన చెప్పాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉందాం, అలాగే ధైర్యంగా ఉందాం. ఆయనే మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఎవరికి పాత నిబంధన గ్రంథంలో యావే ప్రభువు ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నప్పుడు వాళ్ళు కూడా పెద్ద మొత్తాలు కాదు. వాళ్ళు చాలామంది అధిక సంఖ్యాకులు కాదు, చిన్న సంఖ్యాకులే, ఒక చిన్న గుంపు. వాళ్ళని తీసుకొని ఆయన వాళ్ళని బాగా సాకి వాళ్ళందరికీ అనేక సదుపాయాలు కల్పించి, వాళ్ళు చాలామంది వాళ్ళని చాలా బాగా చూడలేదు, హింసించారు. ఆ హింసల పాలన సరే వాళ్ళే ఈరోజు యూదులు. చూడండి ఎట్లా ఉన్నారో యూదులు. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న యూదులు వాళ్ళు చదువులు ఎవరు చదవలేదు. అక్కడ దగ్గర 151 మంది యూదులకు నోబెల్ ప్రైజ్లు ఇచ్చారు. 151 మంది వాళ్ళు యూదులు. మనకే ఇండియాలో ఎవరు లేరు, ఇద్దరు ఇంతవరకు ఇద్దరే. అంటే ఆ విధంగా మిగిలిన దేశాల్లో కూడా ఎక్కువ మంది లేరు, చాలామంది.
మ్యూజిషియన్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, లేకుంటే శాస్త్రవేత్తలు కానివ్వండి, ఫిలాసఫర్స్ కానివ్వండి, వాళ్ళకే ప్రజలను వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు. దేవుడు వాళ్ళని సాకాడు, వాళ్ళని ఒక విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు. వాళ్ళందరినీ లోకానికి వెలుగుగా ఉండాలని వాళ్ళకు ఆయన తన రక్షకుడిగా ఉన్నాడు. అదేవిధంగా మనకు కూడా ఈ నూతన నిబంధనలో మనం కూడా ప్రభువు ఎన్నుకున్న ప్రజలం కాబట్టి మనకు కూడా ఆయన్ని అండగా నిలుస్తాడు. ఎంతమంది మనల్ని హింసించినా సరే మనం కూడా ఒక్కసారిగా మనకి ఆయన అండగా ఉండి మనం రక్షిస్తాడు. కాబట్టి మనం న్యాయవంతులుగా, అలాగే న్యాయానికి ధర్మానికి కట్టుబడిన వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి మనం అదేవిధంగా ప్రభు ఇచ్చిన మనకి ఒకే ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అన్నాడు. ఆ ప్రేమ అనేది ఆ కమాండ్మెంట్ ఇచ్చిన ఆ కట్టడ మనం నెరవేరుస్తుంటే అది ఎవరికి హాని చేయదు. ప్రేమ అనేది ఎవరికి హాని చేయదు. ప్రేమ అంటే ఇతరుల మంచి కోరడం, ఆ మంచిని చేయడానికి సిద్ధంగా ఉండడం. కాబట్టి క్రైస్తవులుగా మన ధర్మాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఇతరులకు మంచి చేస్తుందే కానీ ఎవరికి హాని చేయదు. కాబట్టి మనం కూడా క్రైస్తవులుగా ఉండడానికి సంకోచించకుండా మనం కూడా గర్వంగా ఉండాలి. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా సరే మనం క్రైస్తవత్వాన్ని ఎప్పుడు విడనాడకూడదు. కష్టాలు వచ్చినా సరే మనం దానికోసమన్నా మన జీవితాలను కూడా అర్పించుదాం. ఎందుకంటే ఆ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ధన్యుడని క్రీస్తు ప్రభువు చెప్పారు మనకి. ఆయనలో నమ్మకం ఉంచితేనే మనం నిజంగా క్రైస్తవులుగా ఉండగలం. అందుకని ఈరోజు మీరు ముఖ్యంగా మీ ఈ దశ నుంచి, అంటే యువకులుగా ఉన్నప్పటి నుంచి ఇటువంటి కన్విక్షన్స్ మనలో ఉండాలి. నేను ఆయన కోసమే జీవిస్తాను, ఆ ప్రభుని కోసమే జీవిస్తాను, ఆయన ప్రభుని కోసమే బ్రతుకుతాను, న్యాయంగా ఉంటాను, నాలో ఎటువంటి తప్పు లేదు, నా మతంలో ఎటువంటి తప్పు లేదు, ఎవరో దీనికి అర్థం చేసుకోలేరు, నేనే అర్థం చేసుకోగలను. ఎందుకంటే నా మనస్సులో ఏదో నాకు చెబుతుంది, ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మసాక్షిగా నేను కూడా నడుచుకుంటాను, ఈ విధంగా ఉంటానని మనలో మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొదట మన విశ్వాసాన్ని గురించి మనకు కావాల్సిన కన్విక్షన్ అది. ఆ కన్విక్షన్ ఉంటేనే మనం ముందుగా క్రైస్తవులుగా నడవగలం. మీరు యువకులు ఒక్కోసారి ఎమోషన్స్కి వస్తాయి, కోపం వస్తుంది, ఎవరో ఏదో మనల్ని ప్రవోక్ చేస్తూ ఉంటారు. మనకు సరిగ్గా ఎవడన్నా కొంచెం కిటుగ్గా ఉన్న ప్రశ్నలు వేస్తే, మనకి క్లిష్టమైన ప్రశ్నలు వేస్తే మనకు అర్థం కాదు మన విశ్వాసాన్ని గురించి. అప్పుడు మనం కోపం తెచ్చుకోకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని మన విశ్వాసాన్ని మనం చాలా అర్థవంతంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇది మనం చేయవలసిన పని. దీనికి మీకు శ్రీసభ మేమందరం తోడుగా ఉంటాం, అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నాం. కాబట్టి ముఖ్యంగా మీ ఇటువంటి సదస్సుకు వచ్చినప్పుడు ఉన్న సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ ఒకవేళ మీ సాధక బాధకాలు ఉంటే ఈ విషయాలు మీరు చెప్పుకోవాలి వాళ్ళకి. అవి మాకు చేరితే బాగుంటుంది. ఒకవేళ ఏదన్నా సాధక బాధకాలు అంటే మీకు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇంటి దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి, మీ గ్రామాల్లో అలాగే మీ వికారియేట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు అక్కడ క్రైస్తవులుగా, అలాగే యువకులుగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, దీనికి మేము సమాధానం ఇవ్వడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఒకవేళ వెంటనే ఉండలేకపోతే మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అందుకని మీరు ఇక్కడ ఈ సమావేశం అనేది కేవలం వచ్చి 4 మాటలు విని వెళ్ళిపోవడం కాదు, మనలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మనకున్న సమస్యలను తీసుకొని పరిష్కారం చేయడానికి ప్రయత్నించాలి. ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండాలి. అప్పుడు అసలు మన ప్రజల మధ్య, మన యువకుల మధ్య, మన యువకుల మధ్య ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళకి ఎంతవరకు అవి విశ్వాసానికి సంబంధించినవి, ఎంతవరకు వాళ్ళ జీవితాలకు సంబంధించినవి, ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి, ఎంతవరకు ఇవి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినవి, వాళ్ళకి మనం ఎలా సహాయం చేయగలం అనే విషయం అప్పుడు మాకు కూడా కొంచెం అర్థమవుతుంది. కాబట్టి ఒక ప్రక్క విశ్వాసం, ఇంకో ప్రక్క జీవితం, ఆ మన రెంటిని కలపాలి. అలా కలుపుతూ మనం కూడా చాలా అర్థవంతంగా ఒక జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి నేను వచ్చాను. ఎందుకంటే ఇటువంటి అకేషన్ నాకు మళ్ళీ దొరకదు.
ఇప్పుడు వచ్చారు కాబట్టి చాలామంది ఫాదర్ గారు చెప్పారు, మొట్టమొదటి ఆయన 300 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు 600 మంది పైగా వచ్చారు, చాలా సంతోషం ఇంతమంది వచ్చినందుకు. అసలు నేను ఫాదర్ గారు అనుకున్నాం, మేము ఈ వేసవి కాలంలో ఒక సదస్సు పెట్టాలి, ఆ సదస్సుకు ఒక 500 మందికి పైగా పిల్లల్ని చేరదీయాలి, 2-3 రోజులు పెట్టుకోవాలని మేము అప్పుడు ప్లాన్ వేసుకుంటూ ఉన్నాం. కానీ ముందుగానే వచ్చారు, మేము చాలా సంతోషం. నెక్స్ట్ సదస్సుకు ఇంకా వస్తే బాగా మంచి భారీ ఏర్పాట్లు చేసి అందరికీ తగినంత విధంగా మిమ్మల్ని అందరిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను. ఇంకోసారి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ శుభాశీస్సులు. మీరు చదువుతున్న చదువులకు మంచి విజయాలు సాధించాలని, అదేవిధంగా మీకు మీ కుటుంబాలందరికీ నాకు ఆశీర్వాదాలు పంపిస్తున్నాను. అలాగే మీ విచారణ గురువులకు నా సందేశాన్ని కూడా మీరు వినిపించండి. వెళ్ళినప్పుడు చెప్పండి, అక్కడ మీ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా యువతీ యువకులు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడండి. మాట్లాడుతూ ఈ మాట చెప్పండి అందరికీ, క్రైస్తవులుగా ఉండడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు, దానికి బదులు ఎలా ఉండాలి, ఉత్సాహపూరితంగా ఉండాలని చెప్పండి వాళ్ళకి. అది సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. లూకా శుభవార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, ప్రభువు వారిని దర్శింపవచ్చెను అనేటువంటి మాట ఉంటుంది. ఆ దర్శింపవచ్చినటువంటి దేవుడు ఇమ్మానువేలుడైతే మనతో ఉండడానికి వస్తే, ఈరోజు మన తండ్రి గారు మనలను దర్శించడానికి వచ్చినటువంటి మన తండ్రి గారు కూడా మనలందరినీ కూడా దీవించడానికి వచ్చారు అంటే, ఆ ప్రజలు మనము ఎంత ఆనందించామో ఇప్పుడు అంతకంటే మనందరం కూడా ఆనందంగా ఉన్నాము. కాబట్టి మరి ఒకసారి తండ్రి గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇప్పుడు తండ్రి గారా, మీరు అడిగినట్లుగా మేము డేటా కనెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మన మిత్రాసనంలో ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఒక డేటాను తయారు చేశాము. దానిని ఈరోజు మీరు ఓపెన్ చేస్తే ఆ గూగుల్ ఫామ్ ద్వారా పిల్లలందరూ కూడా ఇవన్నీ కూడా డేటా ఫిల్ చేసి మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మీకు సబ్మిట్ చేస్తానని మాట ఇస్తున్నాను తండ్రి గారు. ఇప్పుడు మీరు అఫీషియల్గా దానిని ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీ ఫోనుల్లో ప్రేరణ యూత్ గ్రూప్లో లింక్ పంపించాము. తర్వాత మీరు ఆ గూగుల్ ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీ స్నేహితులతో కూడా దాన్ని షేర్ చేసుకొని త్వరగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే తండ్రి గారా, టీసీబీసీ లెవెల్ నుంచి ఫాదర్ ప్రవీణ్ గారు వచ్చి ఉన్నారు. ఫాదర్ ప్రవీణ్ గారు మన మధ్యలోకి వచ్చి మన తండ్రి గారిని పుష్పగుచ్చముతో తండ్రి గారిని అభినందిస్తూ ఉంటారు. టీసీబీసీ తరపున కొంతమంది గర్ల్స్ అండ్ కొంతమంది బాయ్స్ త్వరగా వస్తే బిషప్ గారిని దిశాల్వాతో మనందరం కూడా సత్కరించుకుందాం. గర్ల్స్ కొంతమంది రండి, ముందున్నవాళ్ళు. బాయ్స్ కొంతమంది లేచి వస్తారా? త్వరగా రండి అమ్మా. దండే బాయ్స్, ఇదిగో బాయ్స్, తండ్రి గారిని దండతో కూడా అభినందించవలసిందిగా కోరుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. అందరు ఇటు తిరగండి. థ్యాంక్ యూ తండ్రి గారా. ఇప్పుడు ఇంతమందిని ఒక గ్రూప్ ఫోటో తీయడం చాలా కష్టం, కానీ దానికి ఒక ప్లాన్ ఉంది నా దగ్గర. మీరు ఇలాగే కూర్చోండి, తండ్రి గారు మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చుంటారు. మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ఫోటో తీస్తారు. అర్థమైందా? ఆ బయట ఉన్నటువంటి
మీరిచ్చే వారందరికీ పంచుతూ వారందరికీ మీ దేవుళ్ళు అందిస్తున్నాను ప్రభు. అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉండాలని ఒక దీక్షను మాకందరికీ దయచేయండి. మాలో ఎటువంటి డివిజన్స్ లేకోకుండా అందరం సమానంగా చూసుకుంటూ ఒకరి బాగోగులు కోరుకుంటూ మీ అందరం ఒకే కుటుంబంగా జీవించాలనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. అందునిమిత్తం మీ అందరం కలిసి ఇప్పుడు మీరు నేర్పిన ప్రార్థనను ప్రార్థిస్తాం ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం నెరవేరునట్లు నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహించండి. మా యొద్ద మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు మీతో ఉందురుగాక. థ్యాంక్ యూ గారు.